రష్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ అండ్ రష్ మూవీ. బేసిక్గా మూవీ ఏంటంటే ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ జరిగే స్టోరీ అనమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే, కొంతమంది క్రిమినల్స్ పక్కాగా ప్లాన్ చేసి బాగా డబ్బున్న ఫ్యామిలీస్ చూసి వాళ్ళ దగ్గర డబ్బుల్ని స్కామ్ చేయాలని చూస్తారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఫారెస్ట్ ఏరియాలో కార్ని యాక్సిడెంట్ చేయడం అనమాట. వాళ్ళే కార్ని యాక్సిడెంట్ చేసి వాళ్ళే ఒక డూప్లికేట్ హాస్పిటల్ని అరేంజ్ చేసి ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మనుషుల్ని. తర్వాత హాస్పిటల్లో ఉండే ఫేక్ టీమ్ తో కాల్ చేపిస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ కి. అదేంటంటే అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తేనే మనిషి బతుకుతాడు కాబట్టి డబ్బులు వెంటనే డిపాజిట్ చేయాలి మన హాస్పిటల్లో అని వాళ్ళు చెప్తారు. వెంటనే డబ్బులు కడితే మాత్రమే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు అని చెప్పి దూరంగా ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర డబ్బులు స్కామ్ చేస్తారు. సేమ్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అదే సేమ్ హీరో విషయంలో కూడా జరుగుతుంది. హీరోని యాక్సిడెంట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తారు. అంత పెద్ద క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తుంటారు, తర్వాత హీరోని ఎవరు కాపాడతారు అన్నదే ఈ మూవీలో బేసిక్ గా ప్లాట్. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సినిమా అని చెప్పి సీరియల్స్ చూపించి పాడితే బెరవే చూసేంతసేపు సినిమా చూస్తున్నామో సీరియల్ చూస్తున్నామో అని మనకే అర్థం కాదనమాట. మూవీ చూస్తున్నంతసేపు మూవీ చూసామనే ఫీలింగ్ రాదనమాట మనకు. బేసిక్ గా సీరియల్ చూస్తున్నామనే ఫీలింగే వస్తుంది. సీరియల్ వచ్చి ఈ మూవీలో హైలైట్స్ ఏంటో తెలుసా మామ? గ్రాఫిక్స్. నా జీవితంలో కన్ని విన్ని ఎరుగని గ్రాఫిక్స్ అనమాట. అసలు మూవీలో జరిగే సీన్స్ కి ఆ ఫైట్ కి సంబంధమే ఉండదు. అసలు మూవీ చూస్తున్నప్పుడు నేను షాక్ అయిన విషయం ఏంటంటే, ముందర నలుగురు బైకర్స్ వెళ్తూ ఉంటే చూసుకోకుండా ఆ బైకర్స్ కి డాష్ ఇస్తుంది కార్తో. బేసిక్ గా నలుగురు రైడర్స్ ముందు వెళ్తుంటే కారో లేకపోతే ఇంకోటి వచ్చి ఏదన్నా డాష్ ఇస్తే కన్ఫామ్ గా ఎవరో ఒకరు చేంజ్ చేస్తారు ఆ కార్ ని. ర్యాష్ తోలినారనో లేకపోతే ఇంకోటనో ఆ పనికి చేంజ్ చేసి ఆపి దాని గురించి మాట్లాడతారు. వాళ్ళు కూడా సేమ్ చేస్తారు బా. సినిమాలో ఏం చేయరు వాళ్ళు, సేమ్ ఇలానే చేస్తారు. కార్ ఆపండి ఇది ఇది అనేది చేస్తారనమాట. పెద్ద అవలే ఏందంటే మా సినిమాలో వాళ్ళని కూడా సాగుకొడుతుంది హీరోయిన్. ఈ మూవీలో కొన్ని కిడ్నాప్ సీన్స్ ఉంటాయి భయ. అవి ఎలా ఉంటాయంటే వాళ్ళే డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయించుకుంటారేమో అని ఎలా ఉంటాయి. మూవీ మొత్తం ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. అంటే చాలా కమర్షియల్ గా ఉంటుంది అనమాట స్టోరీ చూసేటప్పుడు. ఆ ప్లాట్ ఏదైతే ఉందో అది చాలా కొత్తగా ఉంది. బేసిక్ గా మూవీకి దెబ్బ పడిందంటే ఇంప్లిమెంటేషన్ లో, స్టోరీని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మొత్తం దొబ్బింది అనమాట మూవీ మధ్య రవిబాబు గారి ఎంట్రీ ఉంటుంది అనమాట. నేను అప్పుడు అనుకున్నా ఇప్పటి నుంచన్నా మూవీ బాగుంటుందని. ఆ తర్వాత ఆ సీన్ చూశాక అసలు ఆ సినిమాలో ఆయన అవసరమే లేదనిపించింది నాకైతే. ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే స్టోరీ అయితే చాలా బాగుంది. కొంచెం బడ్జెట్ పెంచి ఆ విఎఫ్ఎక్స్ లు ఆ సీజీలు ఏదో ఒకటి మేనేజ్ చేసి ఉంటే మాత్రం మూవీ చాలా బాగుండేది అని నా ఫీలింగ్. జస్ట్ స్టోరీ కోసం అయితే ఒకసారి చూడొచ్చు మూవీ. ఇక రివ్యూ ఇంతే ఫ్రెండ్స్. నేను ఈ మూవీకి 1 పాయింట్ రేటింగ్ ఇస్తా భయ. ఒకవేళ మీరు కూడా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాబాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.